అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లే కాదు, ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడుగా ఉన్న ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా కూడా భారీ నష్టాలను చవిచూస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలన్ మస్క్ చెందిన టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా దగ్గర 50% మేర పతనమైందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అమెరికా ప్రభుత్వంలో ఇప్పుడు ఎలన్ మస్క్ అత్యంత కీలకంగా మారారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా అందులో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది చాలా మంది ఆగ్రహానికి కారణమవుతుంది. ఉద్యోగులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఈ తరుణంలో అమెరికాలో బాయ్కాట్ టెస్లా నినాదం పెద్ద ఎత్తున సాగుతుంది. అంతేకాదు, ఇప్పటికే టెస్లా అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగానే అమెరికాలో టెస్లా కంపెనీ షేర్ల ధరలు వరుసగా పతనమవుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక ప్రకటన చేశారు. ఎలన్ మస్క్ను ప్రశంసిస్తూ తాను త్వరలోనే టెస్లా కారు కొంటానని చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన తాజాగా టెస్లా కారును కొనుగోలు చేశారు. ఏకంగా వైట్ హౌస్కు ఎలన్ మస్క్ అనే టీం 5 టెస్లా కార్లను తీసుకురాగా అందులో రెడ్ కారును ట్రంప్ తీసుకున్నారు. ఈ కారు ధర $80,000. తాను అడిగితే ఎలన్ మస్క్ డిస్కౌంట్ ఇస్తారు కానీ ప్రతిపక్షాల విమర్శలకు ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే బహిరంగంగా తాను కారు అసలు ధరకు కొనుగోలు చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలుతో కంపెనీ పరిస్థితి మెరుగుపడుతుందా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పొచ్చు. అమెరికా ప్రభుత్వము, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ దూకుడుగా తీసుకునే నిర్ణయాలు చాలామందికి ఏమాత్రం రుచించడం లేదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపేవి కాదు. స్వయంగా ఎలన్ మస్క్ చెందిన టెస్లా కంపెనీనే భారీ ఎత్తున నష్టాలను చవిచూస్తోంది. టెస్లా కార్లకు సంబంధించిన ఫీచర్ల గురించి స్వయంగా ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కు వివరించారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్కు వాహనాన్ని నడిపే అనుమతి లేకపోవడంతో కేవలం ఆయన టెస్లా కార్ ఎక్కి కూర్చొని దిగి ఫోటోలకు పోజులిచ్చారు. అమెరికా ప్రభుత్వంలో ఎలన్ మస్క్ కీలక బాధ్యతలు పోషిస్తుండటంతో ఈ ప్రభావము ఆయన కంపెనీలపై పడుతుంది. అయినా సరే అటు ఎలన్ మస్క్ కానీ ఇటు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇప్పటివరకు ఎక్కడ రాజీ పడిన దాఖలాలు అయితే లేవని చెప్పొచ్చు. తాము అనుకున్నట్లుగానే వీళ్ళిద్దరూ ముందుకు సాగుతున్నారు. మరి ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. సుంకాలకు సంబంధించి కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే భారతీయ మార్కెట్లు కూడా ట్రంప్ నిర్ణయాల వలన భారీ ఎత్తున నష్టాలను చవిచూసి ఇప్పుడిప్పుడే స్థిరత్వాన్ని సాధిస్తున్నట్లు కనిపిస్తుంది. త్వరలో వెల్లడి కానున్న వార్షిక ఫలితాలతో పాటు ట్రంప్ నిర్ణయాల్లో దూకుడు తగ్గితే ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లు కొంత స్థిరత్వం సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ట్రంప్ ఒక్క కారు కొనుగోలు చేయడంతో రాబోయే రోజుల్లో టెస్లా కార్ల అమ్మకాల పతనం తగ్గుతుందా అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్పడానికి ఏమాత్రం ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.